హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మేఘనారెడ్డి సంకపల్లి గారు. మేడంతో మరికొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అండి. బీఆర్కే హెల్త్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఓకే మేడం, మామూలుగా ఇప్పుడు కోవిడ్ అనేది మళ్ళీ వస్తుంది అని మనం వింటున్నాం మేడం. ఫస్ట్ మనకు 2019లో వచ్చింది, అల్లకల్లోలం అయిపోయాం. లాక్డౌన్ పడింది, సెకండ్ లాక్డౌన్. అలా మనం కొంచెంగా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము అనుకున్న టైంలో మళ్ళీ మనకి కొన్ని కోవిడ్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది మేడం. కొన్ని రాష్ట్రాల్లో అయితే కేరళ అక్కడక్కడైతే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అసలు ఈ కోవిడ్ మళ్ళీ ఎందుకు వస్తుంది మేడం? కోవిడ్ అనేది జనరల్లీ ఒక వైరస్ అండి, కరోనా వైరస్ వల్ల వస్తుంది. ఇప్పుడు మనకి అప్పుడు వచ్చిన స్ట్రెయిన్ వేరే, అంటే వేరియంట్ వేరే ఉంది, ఇప్పుడు వచ్చే వేరియంట్ వేరే ఉంది. మనకు 2019లో ఎప్పుడు అనేది కోవిడ్ అనేది స్టార్ట్ అయిందో మనకి ఇండియా వరకు, అంటే ఎస్పెషల్లీ మనం బాగా ఎఫెక్ట్ అయింది 2020లో. ఓకే, అండ్ 2021లో మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది. మనం ఈ లాక్ డౌన్స్ మెయిన్ గా ఈ 2 times మనం మెయిన్ గా చూసాం. సో స్ట్రెయిన్ అనేది మారుతూ ఉంటుందండి. ఈ వైరస్ అంటే మన బాడీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వైరస్ కి మనం వ్యాక్సిన్ ఇచ్చామో బాడీకి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, ఎదురు తిరుగుతాయి అన్నప్పుడు అది వేరియంట్ కూడా దాని తెలివి ఉపయోగించి అది మార్చుకుంటూ ఉంటుంది. సో అలాగే మన తర్వాత 2023లోనే మనకి ఒమిక్రాన్ వేరియంట్ అనేది కూడా తెలిసింది. అప్పుడు కూడా మనము ఈ కోవిడ్ అనుకుంటూనే ఉన్నాం. అప్పుడు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఎప్పుడైతే మనకు కోవిడ్ వచ్చిందో అప్పుడు వచ్చిన వేరియంట్స్ వల్ల మనకి మెయిన్ గా ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడడం అనేది కొంచెం ఎక్కువగా ఉండేది. సో డెఫినెట్లీ అప్పుడు లాక్డౌన్ అవసరం పడింది అండ్ మనం బాగా ఎఫెక్ట్ అయ్యాము, చాలా మందిని కోల్పోయాము. దట్ ఈస్ వెరీ ట్రూ. బట్ ఇప్పుడు వచ్చే స్ట్రెయిన్ ఏదైతే ఉందో, JN.1 వేరియంట్ ఏదైతే ఉందో అది ఒమిక్రాన్ లో ఒక సబ్ వేరియంట్ లాంటిది. సో ఇప్పుడు వచ్చే వేరియంట్ కి మనం ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఫ్లూ. అంటే మనకి ప్రతి ఇయర్ ఎట్లా అయితే ఫ్లూ వచ్చిపోతుంది అంటారు, నాకు జలుబు వచ్చిపోతుంది అంటారు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే జనరల్లీ వర్షాలు స్టార్ట్ అవగానే పడుతూ ఉంటాయి. మనకి వర్షాకాలం ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయింది, కానీ కొన్ని రోజుల కిందటనే మనకి హాంకాంగ్ లో, సింగపూర్ లో, థాయిలాండ్ లో అనేది మనకు వర్షాలు పడ్డాయి. దాని వల్ల ఫ్లూ సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఆ ఫ్లూ సీజన్ లో వచ్చిందే మనకి ఇప్పుడు మళ్ళీ కోవిడ్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏదైతే మనకు మామూలుగా జలుబు వచ్చిపోతుందో, దగ్గు వచ్చిపోతుందో, ఫీవర్ వచ్చిపోతుంది, మనకి ప్రతిసారి వర్షాలు పడగానే మనం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నారా అని అనుకుంటూ ఉంటాం. సో సంథింగ్ ఇది కూడా అట్లాంటి సిమిలర్ టైపే. మనకి జలుబు వచ్చిపోవడం, దగ్గు వచ్చిపోవడం, ఫీవర్ వచ్చిపోవడం అట్లాంటివి అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి వర్షాలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మన కేసెస్ అన్నిటివి ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి. టెస్టింగ్ పెరుగుతున్న కొద్దీ మనం పాజిటివిటీ అనేది ఎక్కువ మనం చూపించుకోవడం అనేది జరుగుతుంది. సివియారిటీ పరంగా చూసుకుంటే సివియారిటీ దీంతోని మనకి అంటే ఇప్పుడు హెల్తీ ఇండివిజువల్స్ లో నార్మల్ జలుబు, దగ్గు, ఫీవర్ వచ్చిపోవడం అట్లాంటివి జరుగుతుంది. ఆయాస పడిపోవడం, ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం అనేది చాలా తక్కువ మందిలో మనం చూస్తుంటాం. మోర్ దెన్ 80% ఆఫ్ ది పాపులేషన్ లో మనము బాగా ఎఫెక్ట్ పడడం అనేది జరగట్లేదు. మేబీ 1% ఆఫ్ ద పాపులేషన్ లో సివియారిటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎందువల్ల ఆ పేషెంట్ చనిపోతున్నారు ఆర్ సీరియస్ అవుతున్నారు, ఎందుకు అట్లా వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతున్నారు అనేది మేబీ అదర్ కాజెస్ కూడా మనం దాంట్లో తీసుకోవాల్సి వస్తుంది. మెయిన్లీ మనకి ఎల్డర్లీ పాపులేషన్ అంటే ఏజ్ ఎక్కువైనప్పుడు, లేకపోతే కోమార్బిడ్ కండిషన్స్ ఏమన్నా అంటే ఇంకేమన్నా అదర్ డిసీజెస్ ఉన్నప్పుడు, లేదంటే మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉండేటివి, అంటే ఎప్పుడన్నా మనకు ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, వాళ్ళు క్రానిక్ గా స్టెరాయిడ్స్ మీద ఉంటుండడం అనేది జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్స్, ఇట్లాంటి వాళ్ళకి బాడీ ఎప్పుడైతే ఇమ్యూనిటీ వీక్ ఉంటుందో ఎనీ వైరస్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ దాని వల్ల ట్రిగర్ అవుతూ ఉంటది. సో దాని వల్ల ప్రమాదం ఉంది తప్పితే మనకి పర్సే కరోనా వైరస్ వల్ల లేకపోతే కోవిడ్ వల్ల అనేది ప్రాణ నష్టం అనేది ఇప్పుడు వచ్చే వేరియంట్ వల్ల అయితే చాలా తక్కువ. ఓకే మేడం, అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా వ్యాక్సిన్ అని చెప్పి, అంటే మనం ఫ్లూకి దానికి కోవిడ్ వచ్చినప్పుడు కూడా అందరూ వేయించుకున్నారు, దాదాపుగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందా, ఉండదా మేడం? వ్యాక్సిన్ అనేది మనము వచ్చే ఏమంటారు డిసీజ్ ని ఆపలేదు, బట్
వ్యాక్సిన్ వల్ల ఏంటంటే మనకు తీవ్రత ఏదైతే వస్తుందో అది తగ్గించడానికి మనం వ్యాక్సిన్ అనేది తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు మనం సేమ్ కరోనా వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ అనుకుంటాం, అట్లనే ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఉంటది. అది ప్రతి ఇయర్లీ మనం జనరలీ మెయిన్ గా హై ప్రోన్ ఉన్న వాళ్ళకి, ఇన్ఫెక్షన్స్ ప్రోన్ ఉన్న వాళ్ళకి మనం జనరలీ ఇస్తూనే ఉంటాం వ్యాక్సిన్స్ అనేటివి. సో ఇట్లా ఇచ్చే వాళ్ళల్లో మనకేంటంటే ఆ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల డిసీజ్ తీవ్రత తగ్గుతుంది. జనరల్లీ వర్షాలు పడే ముందు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ వర్షాలు పడిన తర్వాత ఇమీడియట్ గా. సో ఇది కూడా మనకు అదే టైం నడుస్తుంది. సో ఇప్పుడు ఆర్ కొంచెం ఎండాకాలం ఎండింగ్ టైంలో ఫ్లూ వ్యాక్సిన్ ఇది మనకు ప్రతి ఇయర్లీ వచ్చిపోయేదే. ఇది నార్మల్ గా మనం రొటీన్ ఇన్ఫెక్షన్ వచ్చిపోయినట్టే మనం కన్సిడర్ చేయాలి. ఓకే. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నా సరే కొంతవరకే తగ్గించుకోవచ్చు తప్ప రాకుండా ఉండడానికి అయితే ఛాన్స్ లేదండి. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ మనకి ఎక్కడా పెద్దగా దొరకట్లేదు, మనం తీసుకోవాలనుకున్నా కాదు. ఫ్లూ వ్యాక్సిన్ ఉంటది కదా, అది మనం తీసుకోవచ్చు. క్రాస్ రియాక్టివిటీ వల్ల మనకు ప్రొటెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దాని వల్ల మనకు డిసీజ్ తీవ్రత అనేది తగ్గుతుంది. ఓకే మేడం, మామూలుగా ఇప్పుడు ఈ కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా మనం జాగ్రత్త పడడం అంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం ఫాస్ట్ ఉంటది కాబట్టి మనం కూడా కొంచెం అగ్రెసివ్ గానే ఉండాలి. అంటే మాస్క్ ధరించడం, పబ్లిక్ ప్లేసెస్ ని అవాయిడ్ చేయడం, ఎస్పెషల్లీ ట్రావెల్ చేయడం. ఇప్పుడు ఎట్లాగూ మన కేసెస్ ఎక్కువ ఉన్నాయని తెలుసు. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్, వర్షాలు పడే చోట కేరళ, ఇటువైపు అంతా మనకు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి తీవ్రత ఎక్కువ ఉంది. సో అటువైపు ట్రావెల్ మనం అవాయిడ్ చేయడం అనేది మనకు బెటర్. ఇది కాకుండా మనం రొటీన్ ప్రికాషన్స్, మంచిగా మాస్క్ పెట్టుకొని ఉండడం, వేరే ఎవరైనా దగ్గడం తుమ్మడం అనేది చేస్తుంటే వాళ్ళ దగ్గరలో ఉండకపోవడం, మినిమల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం, బయటికి వెళ్ళి రాగానే చేతులు కడుక్కోవడం, అట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అయితే మనకి వచ్చే అవకాశం కొంచెం తక్కువగానే ఉంటుంది. ఓకే మేడం, మామూలుగా ఇప్పుడు కోవిడ్ వస్తుంది అనే భయం ఎక్కువ ఉంది మేడం. అంటే కొందరికి భయం వల్ల కూడా ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఉండే పరిస్థితులు మనం ఒకప్పుడు చూసినాం. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మనం బయట తిరిగినా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న. ఫుడ్ విషయంలో మేడం అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఫుడ్ విషయంలో చూసుకుంటే ఏదన్నా నార్మల్, నాట్ ఓన్లీ కోవిడ్ అనే కాదు, జనరలీ హెల్దీ డైట్ అనేది ఎప్పుడు మనం ఫాలో అవ్వాలి. డైట్ పరంగా చూసుకుంటే మెయిన్ గా వైటమిన్ సి, వైటమిన్ డి ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల మనకి బాడీకి రోగ నిరోధక శక్తి అనేది బెటర్ ఉంటుంది. సో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఏమలేదు, పేషెంట్ కి ఎవరికైనా మనకు వైటమిన్ డి తక్కువ ఉంది, అవన్నీ కరెక్ట్ చేసుకొని దానికి అప్రోప్రియేట్ గా దానికి తగ్గట్టు ఫుడ్స్ మనం తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ అనేది బాగానే ఉంటది. సో జనరలీ మనం రొటీన్ గా హెల్దీ డైట్ ఫాలో అవ్వడం వల్ల సరిపోతుంది. అవాయిడ్ జంక్ యాజ్ యూజువల్, బట్ పర్సే మనకి ఇమ్యూనిటీ బెటర్ ఉండాలి అంటే వైటమిన్ సి ఫుడ్స్ అట్లాంటివి మనం ఎక్కువగా తీసుకోవాల్సిన. ఇప్పుడు మళ్ళీ ఈ కేసులు ఎక్కువైపోతే లాక్డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటదేమో అని జనాలలో ముందే భయం స్టార్ట్ అయింది మేడం, ఏమంటారు మీరు? లాక్డౌన్ అనేది మనము అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే కూడా. మనము ఇప్పటి వరకు ఉన్న తీవ్రత ప్రకారం అయితే నార్మల్ రొటీన్ గా మనం డే టు డే యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఆ ఫీవర్ దగ్గు రావడం వల్ల 2-3 days రెస్ట్ తీసుకున్న తర్వాత మనకి ఇంప్రూవ్ అయిపోవడం అనేది జరుగుతుంది. లాక్డౌన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల ప్రకారం లాక్డౌన్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ. బికాస్ సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడే కదా మనకు లాక్డౌన్ అవసరం. ఆ సివియారిటీ ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి మనకి అంత ఎఫెక్ట్ పడినప్పుడు లాక్డౌన్ వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. వన్స్ ఒకవేళ నిజంగానే సివియారిటీ ఎక్కువ ఉంది, ఊపిరితిత్తుల పైన ప్రభావం చూపిస్తుంది, పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్తున్నారు, ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్లీ మన గవర్నమెంట్ వాళ్ళు దిల్ టేక్ అగ్రెసివ్ స్టెప్స్ అండ్ దాని ప్రకారం ఉంటుంది. మేడం, ఇప్పుడు మామూలుగా కోవిడ్ పాజిటివ్ వచ్చింది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి ఫస్ట్ బ్రీతింగ్ మీద ఎఫెక్ట్ పడుతుందని మనం విన్నాం మేడం. లాస్ట్ టైం అయినా ఫస్ట్ వాళ్ళకు శ్వాస తీసుకోవడంలోనే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాకు తెలియజేయండి. మనకి టెస్టింగ్ అనేది చేసినప్పుడు కోవిడ్ ఎప్పుడైతే మనకి పాజిటివ్ అని తెలిసిందో ఫస్ట్ థింగ్ ఐసోలేట్ అవ్వాల్సి వస్తుంది. అంటే మెయిన్ థింగ్ మనం అవాయిడ్ చేయాల్సింది ఇప్పుడు ఏదైతే ఉందో కోవిడ్ అనేది ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం
కోవిడ్ మనకు వచ్చింది అంటే ఫస్ట్ ఐసోలేట్ అవ్వాలి. అంటే ఇంకొకరికి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు రాకుండా ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో మనం స్ప్రెడ్ అవ్వకుండా మనం కూడా జాగ్రత్తగానే ఉండాలి. సో వీలైనంత వరకు పక్కన వాళ్ళ మీద దగ్గడం, తుమ్మడం అనేది చేయకపోవడం అనేది మెయిన్ గా. మాస్క్ అనేది కంపల్సరీ ధరించాలి. ఎప్పుడైతే మనకు కోవిడ్ వచ్చిందని తెలిసిందో మనం టెస్టింగ్ ఎందుకు చేసుకుంటాం? దగ్గు రావడం వల్లనో, ఫీవర్ రావడం వల్లనో, జలుబు రావడం వల్ల. సో అది తగ్గించడానికి మనం సిమ్టమాటిక్ గా ప్రోటీన్ ఫ్లూ ట్రీట్మెంట్ లాగా ఎప్పుడైతే తీసుకుంటామో, లేదు మాకు హై ఫీవర్స్ వస్తున్నాయి అంటే మీ దగ్గర ఉన్న డాక్టర్ ని కలవండి. వాళ్ళు దానికి తగ్గట్టు అడ్వైస్ చేస్తారు. లేదు కోవిడే అంటే దానికి తగ్గట్టు సిమ్టమాటిక్ మెడికేషన్స్, బికాస్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ కి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది సిమ్టమాటికే. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటికి యాంటీబయాటిక్స్ అవి ఇస్తాం తప్పితే, వైరల్ దానికి మనం మెయిన్ గా సపోర్టివ్ థెరపీ అంటే సిమ్టమాటిక్ థెరపీనే ఉంటుంది. సో ఫీవర్ వచ్చిన వాళ్ళకి పారాసెటమాల్ ఇవ్వడము, దగ్గు వస్తే దానికి తగ్గట్టు సిమ్టమాటిక్ గా మెడికేషన్స్ అవన్నీ తీసుకోవడం అనేది తీసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే ఆయాసం అనేది వస్తుందో అప్పుడు మనం అది కొంచెం సీరియస్ గా గమనించాలి. ఆయాసం అనేది వస్తుంది అంటే మనకు ఊపిరితిత్తుల మీద ఏమైనా ఇబ్బంది పడితేనే జనరలీ వస్తూ ఉంటుంది. నార్మల్ రొటీన్ గా దగ్గు రావడం, చెస్ట్ టైట్నెస్ ఉండడం, లేకపోతే అంత కఫం అంతా చెస్ట్ లో పట్టేసినట్టు ఉండడం, ఇవన్నీ నార్మల్ గా మనకి ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు జరిగేది. బట్ ఊపిరితిత్తుల పైన ఎఫెక్ట్ పడితేనే మనకు ఆయాసం అనేది రావడం అనేది జరుగుతూ ఉంటది. మనకి కోవిడ్ వల్ల జనరలీ అందరి ఇంట్లలో పల్స్ ఆక్సిమీటర్స్ అనేటివి ఉంటున్నాయి, అంటే ఆక్సిజన్ చెక్ చేసుకోవడానికి. సో అది చెక్ చేసుకోండి. మరి అదే అగ్రెసివ్ గా అదే చూసుకుంటూ ఉండడం కాదు, కానీ మేబీ డైలీ ట్వైస్ అట్లా, పొద్దున్న ఒకసారి, సాయంత్రం. మనకి ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది అంటే 92 బిలో వస్తుంది అని అనుకుంటాము, కనిపిస్తుందో, అప్పుడు ఇమీడియట్లీ మనం అలర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటది. బట్ కోవిడ్ ఎప్పుడైతే వచ్చింది మనకి సివియారిటీ అంత లేదు అని అనుకుంటే మనం రెస్ట్ తీసుకొని, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకొని, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల జనరలీ 3 days లో మనకి తగ్గిపోతుంది. అంటే నార్మల్ ఫ్లూ లాగా ఎప్పుడైతే వస్తుందో దాని సివియారిటీ తగ్గినప్పుడు మనం కూడా రికవరీ ఫాస్టరే ఉంది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో. బ్రీతింగ్ పరంగా చూసుకుంటే నార్మల్ మనం లంగ్ కెపాసిటీస్ పెంచుకోవడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏవైతే రొటీన్ గా ప్రాణాయామం చేసుకుంటారు కొందరు, కొంతమంది ఆ బాల్స్ ది ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అంటాం, ఇవన్నీ చేసుకోవడం వల్ల ఊపిరితిత్తుల లంగ్ కెపాసిటీస్ అనేది పెరుగుతాయి. సో అవన్నీ అడ్వైజబుల్ డెఫినెట్లీ. సో మనం ఊపిరితిత్తుల కెపాసిటీస్ పెంచుకోవడానికి అవి చేసుకోవచ్చు. బట్ ట్రీట్మెంట్ లాగా అయితే పెద్దగా ఉపయోగపడదు, బట్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది మనకి సిమ్టమాటిక్ గా ఏదైతే రికవరీ కోసం ఏదైతే ఉంటుందో దానికోసం అయితే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ హెల్ప్ అవుతాయి. ఓకే మేడం. ఇంకొకటి మేడం, ఇప్పుడు కోవిడ్ కన్ఫర్మ్ అయింది అన్న వాళ్ళకు అది ఇంకా సివియర్ గా వెళ్తుందేమో అనేది ఒక టెన్షన్ ఉంటుంది కదా. అంటే ప్రతి ఒక్కరికి రావడమే. ఇప్పుడు మనం కొన్ని కేసెస్ చూసుకుంటే కొందరేమో రికవర్ అవుతున్నారు, కొందరికి వైరస్ ఎక్కువ. అసలు ఆ వైరస్ ఎన్ని రోజులు ఉంటుంది మన బాడీలో? అంటే మనం ఇప్పటి వరకు చూసుకున్న ట్రెండ్ ప్రకారం అయితే ముందు ఉన్న వేరియంట్స్ వల్ల ఫస్ట్ లో మనము 2 weeks ఐసోలేషన్, 14 days ఐసోలేషన్ ఉండాలనేది మీకు గుర్తుండుంటది కొన్ని ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత 1 week సరిపోతుంది అనేది వచ్చింది. అవును మేడం. ఇప్పుడు ఉండే తీవ్రత ప్రకారం 3-4 days లో పేషెంట్ రికవర్ అవుతున్నారు కాబట్టి జనరల్లీ 4-5 days తర్వాత మనకి తగ్గిపోతుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే దగ్గు తగ్గిపోతుందో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతుంటాయి. బికాస్ మనం దగ్గుతుంటే తుంపర్లు ఏవైతే బయటకు వస్తున్నాయో వాటి వల్లనే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకి తగ్గినప్పుడు అది కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అర్లీగానే మనకి స్ప్రెడ్ అనేది ఎర్లీగానే ముగుస్తుంది కంపేర్ టు మన ప్రీవియస్ వేరియంట్స్ తో కంపేర్ చేస్తే. అప్పుడు స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువ ఉండేది, ప్లస్ ఎక్కువ రోజులలో స్ప్రెడ్ అవ్వదు. అందుకే అప్పుడు మనం 2 weeks ఐసోలేషన్ అంటూ గుర్తుండుంటుంది మీకు. దాని తర్వాత మనం ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినప్పుడు 1 week రెస్ట్ సరిపోతుంది అనే అప్పుడు. సో మనకి ఎప్పుడైతే సిమ్టమ్స్ తక్కువ ఉంటాయో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంచెం తగ్గిపోతాయి. ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు మేడం? నార్మల్ హెల్దీ ఫుడ్ అండి.
పెద్దగా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ వల్ల కొంచెం ఇమ్యూనిటీ అనేది బెటర్ ఉంటుంది కాబట్టి అట్లాంటివి అంటాం. బట్ నార్మల్ హెల్తీ డైట్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మనకి ఎంతైతే మనకి బాడీస్ కి రిక్వైర్డ్ ఫ్రూట్స్ అవంత క్వాంటిటీలో మనం తింటే, మనం హెల్తీగా ఉంటే, మనం ఇమ్యూనిటీ బెటర్ ఉంటే, డిసీజ్ సివియారిటీ కూడా అంతగా లేదు కాబట్టి మనకు దాని వల్ల ఫుడ్ వల్ల పెద్ద ఏం ఎఫెక్ట్ అనేది పడదు. నార్మల్ ఫుడ్ తీసుకొని హెల్తీగా జాగ్రత్తగా ఉంటే అంతే, టెన్షన్ పడే పని లేదు అంటారు. అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.